ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనం. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. హల్లెలూయా. మనము ఎవరి నీడలో కప్పి ఉన్నామండి? ఆయన చేతిలో కప్పి ఉన్నాము. దేవుడి చేతులు ఎంతో బలమైనవి, చాలా శక్తివంతమైన చేతులు. మరి ఆయన చేతిలో మనం ఉన్నాము అంటే, ఆయన మనలను కప్పి ఉన్నాడు అంటే మనకి ఎంత భద్రత ఉంది. ఆయన కృప తరతరములు విడిచిపోదు. మరి ఆయనలో మనకి భద్రత ఉంది. మనం భయపడాల్సిన అవసరం లేదు. నీకు ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో, దేవుడు ఏమంటున్నాడు? నా చేతి నీడలో కప్పి ఉన్నాను. మనలను ఏది తాకాలని ట్రై చేసినా కూడా ఆ చేతులు మనలను తాకనీయకుండా ఎప్పుడూ కూడా మనలను కాపాడుతూ కప్పుతూనే ఉంటాయి. మనము రోగం అన్న విషయంలో బాధపడుతున్నామేమో, మరి నిరుద్యోగ విషయంలో బాధపడుతున్నామేమో, మరి ఇంకా ఈ కష్టంలో ఉన్నావేమో, నష్టంలో ఉన్నావేమో, అప్పులైపోయి నీ పరిస్థితులు దారి తెలియక అటు ఇటు నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో, ఆయన బలమిచ్చే దేవుడు మన దేవుడు. ప్రతి కష్టం నుంచి, నష్టం నుండి, రోగము నుండి, ప్రతి రుగ్మత నుంచి విడిపించి ఆయన మనలను నడిపించే దేవుడు. మనకి ఈ లోకంలో మనుషులన్నా కొన్నిసార్లు మాట తప్పి వదిలేసి మనలను మోసం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారేమో, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా మోసం చేసే దేవుడు కాదు. మాట తప్పని దేవుడు కాదు. ఇచ్చిన దేవుడు, అది నిలబెట్టుకునే దేవుడే. అంత గొప్ప దేవుడు. కానీ మనం ఏం చేయాలి? ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయనను మనం ఇంకా ఎంతగానో హృదయపూర్వకంగా మనము ప్రేమించాలి. ఆయన ఆజ్ఞలను గాయకొనాలి, ఆయనకు లోబడాలి. అప్పుడు మన జీవితాలను సరిచేసి మన పట్ల ఆయన గొప్ప అద్భుత కార్యాలను జరిపించే దేవుడు. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ డే.